ఈవీఎస్ టెక్స్ట్ బుక్ రీడింగ్లో భాగంగా థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసుకున్నాము. ఫోర్త్ క్లాస్లో పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2 వీడియో చూద్దాము. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలను కల్పించడం గ్రామ పంచాయతీ యొక్క విధి. సమస్యలు పరిష్కరించడము, సౌకర్యాలను కల్పించడము ఎవరి యొక్క విధి అంటే గ్రామ పంచాయతీ యొక్క విధి. ప్రభుత్వ సంస్థలు అంటే ఏంది? ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థలు. ప్రజల యొక్క సౌకర్యార్థం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థలని ప్రభుత్వ సంస్థలు అని అంటారు. ఇవి దేనికోసం ఏర్పాటు చేయబడ్డాయంటే ప్రజల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేయబడ్డాయి. ఆధార్ కార్డు కొరకు కంటిని ఫోటో తీసే కెమెరా ఏంటంటే ఐరిస్ కెమెరా. మనకు పేజీ నెంబర్ 4లో అండ్ 10లో టేబుల్స్ అయితే ఉన్నాయి. 4లో ఉన్న టేబుల్ చూడండి, 10లో ఉన్న టేబుల్ నుంచి నేను ఒక ముఖ్యమైనవి ఒక 3 రాశాను కార్యాలయాలు. అవి చూద్దాము. మిగతావి మీరు టెక్స్ట్ బుక్లో చూడండి. మండల పరిషత్ కార్యాలయము ఎంపీడీఓ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయము ఎంఆర్ఓ ఆఫీస్, మండల వనరుల కేంద్రము ఎంఆర్సి. వీటి యొక్క విధులు చూసుకున్నట్టయితే ఎంపీడీఓ ఆఫీసు ప్రాథమిక విద్యను పరిశీలిస్తుంది. వ్యవసాయము, పశుపోషణ, చేపలు, కోళ్ళ పెంపకము, అభివృద్ధి చేయడము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చూసేది కూడా ఎంపీడీఓ ఆఫీసే. మండలంలో రోడ్లు నిర్మించడము, ఆ రోడ్లను మరమ్మతులు చేయడం కూడా ఎంపీడీఓ ఆఫీసే చూస్తుంది. సాగునీరు అందించడం, ఆ మండలంలోని రైతులకు సాగునీరు అందించడానికి కూడా ఎంపీడీఓ ఆఫీసే చూస్తుంది. ఆరోగ్యము, ఆ మండలంలోని ప్రజల యొక్క ఆరోగ్యం సంబంధించి, శిశు సంక్షేమము, పారిశుద్ధ్య కార్యక్రమాలు అన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీస్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. తహసీల్దార్ కార్యాలయము ఎంఆర్ఓ ఆఫీస్ అంటాము. మండల్ రెవెన్యూ ఆఫీస్, గ్రామ రెవెన్యూ అధికారులు, మండల కార్యాలయ సిబ్బంది, గ్రామంలో ఉన్న రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల కార్యాలయ సిబ్బంది కావచ్చు, వారి యొక్క పనిని పర్యవేక్షిస్తూ ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ అనేది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని కూడా పర్యవేక్షించేది కూడా ఎంఆర్ఓ ఆఫీసే. కులము, ఆదాయం లాంటి ధృవీకరణ పత్రాలను అందించడం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క పని. వెట్టి చాకిరీని నిర్మూలించడం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క పనినే. పట్టాదార్ పాస్ పుస్తకాలు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ భూములకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు అందించేది కూడా ఎంఆర్ఓ ఆఫీసే. భూ వివాదాలు పరిష్కరించేది కూడా ఎంఆర్ఓ ఆఫీసే. నెక్స్ట్ వచ్చేసి మండల వనరుల కేంద్రము ఎంఆర్సి, మండల్ రిసోర్స్ సెంటర్ అంటాము. మండలంలో 100% బడిఈడు పిల్లలను నాణ్యమైన విద్యను అందించడం. అంటే మండలంలో చూసుకున్నట్టయితే ఆ మండలంలోని గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా ఏ ఒక్క గ్రామంలో కూడా బడిఈడి పిల్లలు బడికి రాకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తారు. 100% బడిఈడి పిల్లలు బడిలో ఉండాలి. బడిలో చేరిన పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించడానికి ఇది కృషి చేస్తూ ఉంటుంది. పాఠశాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకుంటూ ఉంటుంది. మధ్యాహ్న భోజన నిర్వహణ అనేది సక్రమంగా జరుగుతుందా లేదని చెప్పి పర్యవేక్షిస్తూ ఉంటుంది మండల వనరుల కేంద్రం. నెక్స్ట్ ఇక్కడ మనకు పేజీ నెంబర్ 10లో ఇంకా కొన్ని కార్యాలయాలు ఉన్నాయి. అవి చూసుకున్నట్టయితే పోస్ట్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ అన్ని కార్యాలయాలన్నీ కూడా మండల స్థాయిలోనే ఉంటాయి. ఈ మండల స్థాయిలో ఉన్న కార్యాలయాలన్నీ కూడా ఆ మండలం యొక్క అభివృద్ధి కోసము సమావేశాలు నిర్వహించుకుంటూ ఉంటాయి. అవి ఎన్ని నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించుకోవాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షులుగా ఉంటారంటే మండల పరిషత్ అధ్యక్షులుగా అంటే చైర్మన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రభుత్వ సంస్థలు అంటే ఇవి ఏం చేస్తాయంటే పౌరుల ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి. ప్రభుత్వ సంస్థలు అనేవి పౌరుల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సమాచార హక్కు చట్టము సహచర్ 2005 ప్రకారము ప్రభుత్వ కార్యాలయాల నుండి కోరుకున్న సమాచారాన్ని మనం సేకరించవచ్చు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయం నుంచి మనకి ఏదైనా సమాచారం కావాలంటే మనం వాళ్ళకి అప్లికేషన్ ఇస్తే వాళ్ళకి మనకి సమాచారాన్ని అయితే అందిస్తారు. దేనికి లోబడి ఇస్తారంటే వాళ్ళు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా మనకు వాళ్ళు సమాచారాన్ని అందిస్తారు. మరి ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనం సమాచారాన్ని సేకరించినప్పుడు వారికి ఏమైనా ఫీజు గట్రా చెల్లించాలంటే నామమాత్రపు రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పేపర్ ఖర్చులు ఇట్లా ఉంటాయి కదా, ఆ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. అదే మనం అడిగిన సమాచారం గ్రామ స్థాయికి సంబంధించింది అయితే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సమాచారాన్ని అడిగిన వ్యక్తి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టయితే కూడా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరము లేదు.
నెక్స్ట్ వచ్చేసి ఈ సమాచారాన్ని మరి ఆ అధికారి మనకు ఎన్ని రోజుల్లో సమర్పించాలి అని అంటే 30 డేస్లోనే మనకు ఆ సమాచారాన్ని వాళ్ళు మనకు అందించాలి. ఒకవేళ వాళ్ళు 30 డేస్లో మనకు సమాచారం అందించకపోతే మనము వాళ్ళ పై అధికారికి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ మీద. మనం అడిగిన సమాచారం అనేది జీవించే హక్కుకు లేదా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించింది అయితే మాత్రము ఖచ్చితంగా 48 అవర్స్లోనే మనకు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అంటే అదేవిధంగా ఈ సమాచార హక్కు చట్టం అనేది కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇది ఎవరి ఆధీనంలో ఉండదు, స్వతంత్ర సంస్థ.